మళ్ళీ మనిషి బతకడు. మనిషి బతికినాడు లైఫ్ మొత్తం బెడ్కి పరిమితం అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఈ పాము కరిచిన తర్వాత మెయిన్ ముఖ్యంగా మనకు కిడ్నీలు, మనిషి ఏదైనా పని చేసుకోవాలన్నా సరే కిడ్నీలు డ్యామేజ్ అయిపోతుంది. రెండోది లివర్ డ్యామేజ్ అయిపోతుంది. మూడోది ఏంటంటే టాయిలెట్ చేస్తే టాయిలెట్ నుంచి కూడా ఎవ్రీడే బ్లడ్ వస్తుంది. అరే అబ్బా మారు काय मॅडम मला देणार देखा क्या रसल होता है. ड्रम इधर ड्रम ला के अंदर है. ड्रम के अंदर है. ये कैसे छोड़ा दी क्या है? अरे रसल सोई पर इसके अंदर कैसे रहा? कब से कितने दिन से है भाई? अभी 10-12 दिन के बाद आए इधर घर को. आगे देख लो, सब अंदर देख लो, उसको बैठा अंदर. अरे ये बहुत दिन से है जी. है बहुत दिन से पड़े वाला दिख रहा अंदर. 10-12 दिन हो गए मेरे ख्याल में. पूरा अंदर बाथरूम कर दिया, पूरा बैरल पूरा हाल बेहाल कर दिया इसका. भाई लवी से मारेंगे हम, अभी तो फोन करेंगे क्या है क्या नहीं. अरे 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 क्या है चिल्ला रहा? इधर హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మున్నాస్ నెక్స్ట్ ఎవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు మనం ఫైనల్లీ వచ్చేసినాం నందిపేట నుంచి, నందిపేట ఎన్టీఆర్ కాలనీ. అన్న నామ్ సోహెల్ భాయ్, అరేబియన్ మాస్టర్. ఈరోజు మా రంజాన్ సో ఫెస్టివల్లో నేను ఫ్రెండ్స్ తోటి బిజీగా ఉన్నా. అన్నగారు కాల్ చేయగానే వెంటనే ఒక 5-10 మినిట్స్లో వస్తున్నా అని చెప్పి నేను అక్కడ టైం ఇంటికి వచ్చేసినాయి. తెలుసు కదా మరి, ఎమర్జెన్సీ కాల్ ఉంటుంది ఎప్పుడు, ఎక్కడ పాములు వెళ్తే తెలియదు. సో మేము ఎక్కడైనా సరే కానీ మేము తొందరగా వెళ్ళిపోతాం. మాకు ఎంత పని ఉన్నా సరే కానీ మా అమూల్యమైన టైంని మేము అక్కడ కేటాయించకుండా మేము వచ్చి ఇక్కడ ముఖ్యంగా మనుషుల ప్రాణాలు రక్షించడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాం. సో చూడండి, ఇది కుక్కర్ ఏ విధంగా విజిల్ ఇస్తుంది అదే విధంగా విజిల్ ఇస్తుంది. ये थैला हो ना अपने को, थैला हो ना, थैला बड़ा अच्छा थैला दो. अच्छा थैला तो डब्बा दो. సో మేబీ నాకు తెలిసినంత మటుకైతే ఈ చెట్టు మీద అలాగే ఎక్కి పడిపోయింది అంతే. वो थैला अरे रुको, दूसरा अच्छा मंची. सो गाइस देख सकते हैं आप लोग, थैला तो ऊपर से देखने को अच्छा दिख रहा. देखिए, अगर ये रसल स्वाइपर सांप ये थैले के अंदर मैं कभी डाल के लेके जाऊंगा तो कभी भी मेरी जान जा सकती है. कई को बोल रहे ये बात मालूम है क्या? आप लोग देख सकते हैं थैले को जहाँ सुराख है, इधर सुराख है. अगर हम नहीं देख के इसको अंदर डाल दिए रसल स्वाइपर को, बैगिंग होने के बाद फिर ले जाते, हम पैर के पास रख लेते, कभी हाथ में पकड़ लेते, कभी भी कुछ भी हो सकता. हमारे स्नेक रेस्क्यूअर्स को बोल रहा हूँ मैं, कभी भी होता ऐसा. स्नेक रेस्क्यू करने के बाद ऐसा बैग देते अपने को, थैला देते, तो उसको अच्छी तरह चेक करो. एक 5 मिनट लेट होने दो, मुश्किल नहीं, पूरा चेक करो अंदर बाहर पूरा देखो, फिर इधर से भी देखो,
देखने के बाद अगर थैला आपको समझ में आया तो उसमें बैगिंग करो, अगर समझ में नहीं आया दूसरा थैला मंगा लो। समझ रहे ना, आपकी जान इंपॉर्टेंट है, ठीक है। आप सही रहे तो फिर ऐसे कई सांपों को बचा सकते, कई इंसानों को भी जान बचा सकते। गैस देख सकते हैं ये थैला खड़गस थैला है, अभी हम इसको यूज़ नहीं करेंगे। ये अच्छा है ये थैला, अच्छा थोड़ा अच्छा दिख रहा है। తమ్ముడు మన దగ్గర లేవా సంచులు? లేవా? ఓకే बाहर बंडी सेल्फी ಎಲ್ಲ ದಿಗುತ್ತಾನೆ ಅನ್ಲೈನ್ ದಿಗುತ್ತಾನೆ तुम कब देखे थे? अभी जाए थे मैं इधर आजू बाजू वाला बेटा गाड़ी हो गया। हां बेटे तो वक्त बैठा है पहले तो मैं क्या मर गया समझ आराम से बैठा जी, हिल रहा ही नहीं उन्हें सब बैठा साला मर गया क्या ही समझ से बैठा क्या खाने का टेंशन रखो तुम। हाँ थोड़ा निकालने के बाद गड़बड़ करता हूँ मैं। సో గైస్ ఈ పాము గురించి మీకు చాలా వీడియోస్లో చెప్పిన, ఈ పాము అత్యంత విషపూరమైన పాము. ఈ పాము ఒక్కసారి మనిషి కరిచిందనుకో మినిమం 10-15 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. మళ్ళీ మనిషి బతకడు, మనిషి బతికినాడు లైఫ్ మొత్తం స్పాయిల్, బెడ్కి పరిమితం అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఈ పాము కరిచిన తర్వాత మెయిన్ ముఖ్యంగా మనకు కిడ్నీలు, మనిషి ఏదైనా పని చేసుకోవాలన్నా సరే కిడ్నీలు డ్యామేజ్ అయిపోతుంది. రెండోది లివర్ డ్యామేజ్ అయిపోతుంది. మూడోది ఏంటంటే టాయిలెట్ చేస్తే టాయిలెట్ నుంచి కూడా ఎవ్రీడే బ్లడ్ వస్తుంది, చోల నుంచి కూడా బ్లడ్ వస్తుంది. సో ఎక్కడైతే కరుస్తుందో ఆ ప్రాంతం అంతా మొత్తం గ్యాంగ్రింగ్ అయిపోయి పుండు మాదిరిగా అయిపోతుంది. పుండు మాదిరిగా అయిపోయి అదంతా చేతంతా కొద్దిగా మొత్తం బ్లాక్ అయిపోయి మన ఏమంటారంటే చర్మం ఇట్లా కుళ్ళిపోతే ఇట్లా పీకేసి ఎట్లా వెళ్ళిపోతుందో అదేవిధంగా మాంసం కూడా వెళ్ళిపోతుంది. టైం వస్తే కాలు గరిచింది అనుకో, అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వస్తే కాలు కంపల్సరీ తీసేయాల్సి వస్తుంది, చేతికి గరిస్తే చేతి అనేది తీసేయాల్సి వస్తుంది. సో లైఫ్ ఎందుకు ఆ బతుకు వేస్ట్. సో కావున అది అత్యంత ప్రమాదకరమైన పాము కాబట్టి దాన్ని జాగ్రత్తగా రెస్క్యూ చేయాలి. ఇప్పుడు నేను సేఫ్టీ షూస్ వేసుకున్నా, అది ఇక్కడే కరుస్తుందని గ్యారెంటీ ఏం లేదు, ఇక్కడ కూడా కరవచ్చు. 3-3.5 హైట్ ఫీట్స్ ఇట్లా జంప్ చేసి ఇట్లా కరిచి ఇట్లా వచ్చేస్తుంది. సో అందుకోసమని మనం పబ్లిక్ ఎంత అంటే క్రౌడ్ ఉన్న దగ్గర చాలా మంది అరుస్తుంటారు, పట్టు చెయ్యి అట్లా ఇట్లా అంటారు, కానీ హడావిడి చేయొద్దు. ఫస్ట్ మన ప్రాణం ఇంపార్టెంట్. కావున మనం ఏం చేయాలంటే జాగ్రత్త రెస్క్యూ చేయాలి. రెస్క్యూ చేసేటప్పుడు ఇట్లాంటి వాళ్ళు వస్తారు, చూసినావా వచ్చిన వాళ్ళ మీద పడేయాల. అర్థమైందా? అంతేనే కదమ్మా. దగ్గర దొడసానేట ఏమ్మా కోడలు వద్దు వద్దు बेटी देखा मैं यकीन नहीं कर रहा था आपको साउंड कैसे कर रहा है। अरे संची बेटा संची थैला लगा ये ऐसे मारा दे इसको कुछ दिखाई नहीं दे रहा। इसके आग पे पूरा कसली आ गया। हाँ इसका जो लेयर से है ना, लेयर आ गया, इसको कुछ दिख रहा है। अरे
रानी मतलब अपने होटल के पास भी सेम था ये चीज़ ऐसी सेम वैसी था होटल में विषम है विषम का है विषम अरे विषम का क्या है हमारे होटल में इसी को परसों आई थी जान दे थोड़ा अभी मार दी సో గైస్ చూడండి ఇది చాలా యాక్టివేట్ అయిపోయింది స్నేక్ ఇది ఇదిగో చూస్తున్నారా ఇది 360 డిగ్రీ రొటేట్ చేస్తుంటది అరే కైకు పుకారం అదే 360 డిగ్రీ రొటేట్ అవుతుంది సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ పాము స్పెషాలిటీ పిల్లలు ఇయ్యదు సారీ ఇది గుడ్లు పెట్టదు ఇది ఈ పాము గుడ్లు పెట్టది ఇది పిల్లలు ఇస్తుంది పిల్లలు జన్మించినప్పుడల్లా మినిమము 43 నుంచి స్టార్ట్ అవుతుంది 43 నుంచి 50 55 లాస్ట్ 60 63 వరకు కూడా పిల్లల్ని జన్మిస్తుంది ఇది ఒక్క పాము వచ్చేసి ఈ ఎన్టీఆర్ కాలనీలో పిల్లల్ని జన్మించింది అనుకో సో ఈ గల్లీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది దీని పాయిజన్ కూడా చూసారు కదా ఎట్లుంది సో పిల్లలకు కూడా అదే విధంగా పాయిజన్ ఉంటుంది సో గైస్ దీంట్లో హెమోటాక్సిక్ వెనం ఉంటుంది హెమోటాక్సిక్ వెనం చాలా ప్రమాదకరమైనది హెమోటాక్సిక్ వెనం మన బాడీలో రక్తాన్ని మొత్తం గడ్డగట్టేస్తుంది రక్తం గడ్డగట్టి మనిషి మెల్లిమెల్లిగా స్ప్రోకోలి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది సో చూడండి దీన్నైతే నేను టచ్ చేయొద్దు అనుకుంటున్నా స్టిక్ ద్వారానే దీని లోపలికి అయితే పంపించేద్దాం ఫస్ట్ లోపలికి సంచి వేసిన తర్వాత కూడా దాని హెడ్ అనేది ఒక్కొక్కసారి ఇటు సైడ్ ఉంటుంది కొన్ని సందర్భాలు కూడా నేను ఫేస్ చేసిన సో మనం ఏం చేయాలంటే స్టిక్ పెట్టుకోవాలి స్టిక్ కూడా పెట్టిన ఇంకొక విషయం గమనించండి స్టిక్ పెట్టిన ఇక్కడ ఎత్తుంది ఇగో ఇక్కడ ఎత్తున్నది సో మధ్యలో ఈ సంచి డౌన్ ఉన్నది అయితే దీని కింద స్టిక్ కింద కూడా గ్యాప్ ఉన్నది పైకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో దయచేసి ఏం చేయాలంటే మనము ఇట్లా ప్లేన్ జాగాలో పెట్టుకోవాలి ప్లేన్ జాగాలో పెట్టుకొని ఇట్లా స్టిక్ ప్లేస్ మళ్ళీ ఇది సంచి రెండు ఇట్లా టచ్ కావాలా స్టిక్ పెట్టినప్పుడు అర్థమవుతుంది కదా ఎలా పని హలో రేపు నేను పాము పడుతున్నా సో గైస్ దీన్ని అయితే మనం ఈజీగా అయితే రెస్క్యూ చేసుకున్నాం ప్లీజ్ దయచేసి మీ ఇళ్ళలో కనుక ఇలాంటి వన్యప్రాణం ప్రవేశిస్తే దాన్ని ముట్టాలన్నా చంపాలన్నా ట్రై చేద్దాం ట్రై చేస్తే మీ ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది అరే అబ్బా मार दिया साला अरे मेरे उंगली को बन रहा है तुम क्या है जम के खींच के बना छिन्नी में दम इतना है क्या थी दूसरी लो भैया दूसरा लाओ ना फिर సంచిలో దమ్ము లేదు ఈయన పెంకల దమ్ము లేదు ఈయన దాంట్లో కూడా దమ్ము లేదు अरे बस हाथ से लगा अंदर से दांतों पर जाते बेटे